స్వాగతం. మన పర్యటనను ఆహ్లాదకరంగా ప్రారంభిద్దాం. మనం ఈరోజు మసినగుడి మరియు బందిపూర్ అడవులలోకి ప్రయాణించబోతున్నాం. ఈ ప్రకృతి రమణీయ ప్రదేశాలు తమ పచ్చని చెట్లతో, అద్భుతమైన వన్యప్రాణులతో మరియు ఆహ్లాదకరమైన వాతావరణంతో పర్యాటకులను ఆకర్షిస్తాయి. అడవుల్లో సంచరిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిద్దాం. మొదట మనం చేరుకోబోయే ప్రదేశం మాసినగుడి. తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి పర్వతాల కింద ఉన్న ఈ పల్లెటూరు ప్రశాంతతకు నిలయం. ఇక్కడ అడవిలో నడవడం, పక్షుల కిలకిలారావాలను వినడం మరియు జంతువుల సంచారాన్ని దగ్గరగా చూడడం ఒక మంత్రముగ్ధకర అనుభవం. ప్రకృతి ప్రేమికులకు మరియు ఫోటోగ్రాఫర్లకు మాసినగుడి ఒక స్వర్గధామం. అడవి దారుల్లో నడుస్తూ మీరు చిరుతలు, దుప్పిలు మరియు నెమళ్లను చూడవచ్చు. అంతేకాకుండా మసినగుడి సఫారీలో ప్రస్థానం చేయడం ద్వారా ఏనుగులను దగ్గరగా చూడవచ్చు. చుట్టూ ముసురు కమ్ముకున్న పర్వతాలు, పొగమంచుతో నిండిన పొదలు మరియు వాగులివి అన్నీ కలిసి ఈ ప్రదేశాన్ని మరింత అందంగా మలుస్తాయి. ఇక్కడ జంతువుల సంచారం ఎప్పుడూ ఉంటుంది. జీప్ సఫారీల ద్వారా ఈ వన్య ప్రదేశాన్ని సమగ్రంగా అన్వేషించవచ్చు. సఫారీ ప్రారంభించిన వెంటనే మీరు కనిపించే దృశ్యాలు మరువలేనివి. మైదానంలో గుంపులుగా కదిలే జింకలు, నీటి పక్కన ఆడుకుంటున్న ఏనుగులు, చెట్ల మీద చక్కర్లు కొడుతున్న కోతులు, ప్రకృతి అందాలు ఇక్కడ ప్రతి అడుగులోనూ కనిపిస్తాయి. మరొకసారి అదృష్టం కలిసి వస్తే పులి, చిరుతలను సైతం ప్రత్యక్షంగా చూడొచ్చు. బందిపూర్లో సఫారీ అనేది నిస్సందేహంగా ఒక స్మరణీయ అనుభవం. ఉత్తమ పర్యటన కాలం అక్టోబర్ నుండి మే వరకు. ఈ సీజన్లో వాతావరణం చల్లగా ఉండి జంతువులను సులభంగా చూడవచ్చు. బస్ ఇక్కడ అడవి రిసార్టులు, ఈకో లాడ్జ్లు మరియు గ్రీన్ క్యాంప్లను ఎంపిక చేసుకోవచ్చు. పవర్డ్ బై డాబర్స్. మాసినగుడి మరియు బందిపూర్ అడవులు మాత్రమే కాదు, ప్రకృతి మరియు వన్యజీవుల సంరక్షణకు ఉన్న ప్రదేశాలు. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మనం ప్రకృతిని రక్షించాలనే స్ఫూర్తిని పొందుతాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి మరియు మరిన్ని ప్రదేశాలను అన్వేషించేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి సాహస యాత్రలో కలుద్దాం. ధన్యవాదాలు. షేర్ యాస్ సౌండ్ బైట్.